అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై టేక్. రీసెంట్గా మన ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఒక రీసెంట్ ఇంటర్వ్యూలోనో ఎక్కడో ఇచ్చారు. దానిలో ఏంటంటే ఆయన చెప్పింది నేను మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద చూపించాను. ఆయన ఏమంటారంటే, మీరు కనుక ఒకవేళ స్పోర్ట్స్ని మీ యొక్క కెరీర్ కింద తీసుకోవాలి అని అనుకుంటే, ఎస్పెషల్లీ ఇండియాలో, మీరు ఐదర్ బాగా రిచ్ అన్న ఉండాలి, లేదా బాగా పూర్ అన్న ఉండాలి. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఇవన్నీ నడవబోయా. మీరు ఐదర్ కంప్లీట్ రిచ్ అన్న ఉండాలి, లేదా కంప్లీట్ పూర్ అన్న ఉండాలి. కంప్లీట్ రిచ్ అనుకోండి, వాళ్ళు కన్ఫామ్గా స్పోర్ట్స్ అకాడమీస్ అని, లేదా వాళ్ళకంటూ పర్సనల్ ట్రైనర్స్ అని, లేదా పర్సనల్ కోచెస్ అని అలాంటివి వాళ్ళు ఎఫోర్డ్ చేసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళు మేబీ రాణించగలరు. పూర్ అనుకోండి, వాళ్ళకి కోల్పోవటానికి కానీ లేకపోతే ఖర్చు పెట్టుకోవడానికి కానీ పెద్దగా ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు ఓన్లీ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ మీద ముందుకెళ్తారు. ఇఫ్ ఏదన్నా వాళ్ళకి అదృష్టం అనుకుంటే స్పాన్సర్షిప్స్ అలాంటివి వస్తే వాళ్ళు ముందుకెళ్తారు. ఎదురు వాళ్ళు విన్ ఆర్ లూజ్ వాళ్ళకేం పెద్దగా ఫరక్ పడదు. బట్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్పోర్ట్స్ కనుక కెరియర్ కింద తీసుకుంటే, ఇప్పుడు మన ఇండియాలో ఉన్న కండిషన్ బట్టి వాళ్ళు కనుక సక్సెస్ అవ్వకపోతే వాళ్ళు బేసిక్గా ఏదైతే వెనకేసుకున్నారో డబ్బులు కానీ లేదా ఏమైనా సమ్ అదర్ వాళ్ళని, ఎందుకంటే ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇలా వాళ్ళకి ముందుకు వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకున్న బేసిక్ సేవింగ్స్ కానీ లేదా వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ కానీ ఖర్చు అయిపోయి అటు ఇటు కాకుండా కూడా ఉండిపోయే ఆప్షన్ ఉంది. సో మీరైతే రిచ్ అన్న అయిపోయి మీకు డబ్బులు వేస్ట్ అయినా కూడా మీరు ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళినా మీకు ఫరక్ పడకూడదు అంటే మీరు రిచ్ అన్న అయ్యి స్పోర్ట్స్ తీసుకోండి. లేదా పూర్ అనుకోండి, మీ యొక్క మీ యొక్క సామర్థ్యంతో ప్రూవ్ చేసుకోండి, మీకు స్పాన్సర్షిప్స్ వస్తాయి, ముందుకెళ్తారు. లేకపోతే మీకు మీ డబ్బులు కానీ ఇంకోటి కానీ ఏం పోవు, అది బెటర్. ఏదైతే మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళకి డబ్బులు పోతాయి, సంపాదించుకున్నది పోద్ది, స్పోర్ట్స్లో కూడా ఆపర్చునిటీస్ రావు. సో ఇది అని చెప్పని అయితే చెప్పారు. ఇది అసలు ఆయన ఎందుకు ఇచ్చారు అంటే, ఈ యొక్క స్టేట్మెంట్ ఇస్తానికి గల కారణం ఏంటి, అసలు మన ఇండియాలో స్పోర్ట్స్ కల్చర్ ఏంటి అంటే, ఇప్పుడు నా క్వశ్చన్ అడగగానే ఎవరైనా అంటే, ఒకవేళ ఈ వీడియో ఎంతమంది వింటారు నాకైతే తెలియదు, ఎందుకంటే అందరికీ ఇన్స్టెంట్ డోపమీన్ హిట్ కావాలి. అంతేగాని ఒక 10 నిమిషాలు, పావు గంట స్ట్రైట్గా ఒక వీడియో చూసి నిజంగా అందులో ఏమైనా కంటెంట్ ఉందా, కంటెంట్ ఉంటే మనకు ఉపయోగపడేది ఉందా, మన ఫ్యూచర్ జనరేషన్కి ఏమన్నా ఉపయోగపడేవి ఉన్నాయి అనేది అయితే ఎవరు ఆలోచించడానికి అంత రెడీగా లేరు. ఎందుకంటే ఇన్స్టెంట్గా డోపమీన్ హిట్ కావాలంటే అది ఈజీగా వస్తుంది కానీ ఇది రాదు. సో ఇది మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, ఎక్కువ షేర్ చేయండి. ఎందుకంటే ఈ టాపిక్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇది మన ఇండియాలో స్పోర్ట్స్ సెక్టార్ ఏదైతే ఉందో, మీరు నిజంగా ఇప్పుడు ఏదైతే మీరు హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్స్ చేస్తారు కదా, ఫ్యాన్ వార్స్ అని, లేదా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇంకోటి చేయటం అని, ఆటన్నిటికీ చేస్తున్నారు. ఓకే, గుడ్, దేశభక్తి ఉండాలి, పాకిస్తాన్ మీకు గెలవాలి. నేను చాలా బాగా సంతోషించాను, విరాట్ కోహ్లీ చాలా మంచిగా డిఫెండ్ చేశారు లాస్ట్ వరకు. ఓకే, అగ్రీ, నేను దానికి ఏం కాదని చేయను. బట్ ఎట్ ద సేమ్ టైం క్రికెట్ ఒకటో, టెస్ట్ మ్యాచ్ ఒకటో, ఐసీసీ ట్రోఫీ ఒకటో స్పోర్ట్స్ సెక్టర్ కాదు, మిగతావి కూడా ఉన్నాయి. వాటికి చాలా 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 కష్టాలు పడుతున్న ప్లేయర్స్ ఉన్నారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఆ స్పోర్ట్స్ని కనీసం కన్సిడర్ కూడా చేయలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవన్నీ చేయడానికి మనం యాజ్ ఎ పీపుల్ మనం ఏం చేయాలి, ఎందుకంటే మనం ప్రెషర్ పెట్టాలంటే, మీకు ఈ మాట ఎందుకు చెప్తానంటే, ఒక జనరల్గా పబ్లిక్ ఎవరినన్నా ఆరాధిస్తున్నారు లేకపోతే వాళ్ళని ఎక్కువ ఫాలో అవుతున్నారు అనగానే నెక్స్ట్ డే లేదా నెక్స్ట్ వీక్ వచ్చే ప్రోగ్రాంలో వాళ్ళు ఆ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే సోకాల్డ్ ఆ ఫేమస్ అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్గా టీవీలోకి వచ్చేస్తారు. సో నేను ఇక్కడ చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు జెన్యున్గా దీన్ని గనక టేకప్ చేస్తే మన ఇండియాలో స్పోర్ట్స్ కల్చర్ని, స్పోర్ట్స్ సెక్టార్ని చాలా 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 హైట్స్కి తీసుకెళ్ళచ్చు. రాసి పెట్టుకోండి, ఎవడైనా సరే, నేను ప్రామిస్ చేస్తున్నాను. దాన్ని ఎలా చేయొచ్చు, బేసిక్గా మనం ఎలా స్టార్ట్ చేయాలి, మనకున్న వనరులు ఏంటి, లేదా మనం ఎక్కడ మిస్ అవుతున్నాం, ఇవన్నీ అయితే నాకున్నంత అవగాహనలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆటన్నిటికన్నా ముందు ఏంటంటే, నేను మీకు ఒక 2-3 న్యూస్ ఆర్టికల్స్ చూపిస్తాను, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మను భాకర్, ఎవరైతే వన్ ఆఫ్ ద ఒలింపిక్ మెడల్ విన్నర్ షూటింగ్లో,
ఆవిడకి రీసెంట్గా ఖేల్ రత్న అవార్డు ఇవ్వడానికి కూడా ఒక కాంట్రవర్సీ మన ఇండియాలో. అంటే ఇవ్వలేదు, టెక్నికల్గా చెప్పాలంటే ఆవిడకి ఇవ్వాలి, బట్ ఆవిడకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు అని చెప్పని మళ్ళీ యూట్యూబుల్లో, ఇన్స్టాగ్రాముల్లో, న్యూస్ ఛానల్ డిబేట్లో అదొక డిబేట్. ఎట్ లాస్ట్ ఫైనల్గా ఇచ్చారు, అది వేరే విషయం. బట్ ఒక అథ్లెట్కి ఈ ఖేల్ రత్న కానీ, భారత రత్న కానీ, ఇంకైనా సమ్ అదర్ స్పోర్ట్స్ రికగ్నైజేషన్ ఉండాలన్నా కూడా దాన్ని కూడా ఒక పాలిటికల్గా లేకపోతే ఒక అంటే అలా చేయాల్సిన అవసరం లేదు, బట్ చేశారు. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి దీప్తి కుమారి, నేషనల్ లెవెల్ ఆర్చరర్. ఆవిడ జార్ఖండ్లో టీ స్టాల్ పెట్టుకొని రీసెంట్గా ఒక 1 or 2 years బ్యాక్ న్యూస్ ఇది, ఆవిడ కనబడ్డారు. అంటే ఒక నేషనల్ లెవెల్ ఛాంపియన్ లేకపోతే ఒక ప్లేయర్ ఐదర్ సపోర్టింగ్ లేకపోతే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక మన దేశానికి మెడల్స్ సాధించి మన దేశానికి గౌరవాన్ని లేకపోతే మన యొక్క దేశం పేరు నిలబెట్టాల్సిన ఇట్లాంటి ఎందరో ప్లేయర్స్ వాళ్ళందరూ ఎక్కడికక్కడ ఆగిపోతాము, లేకపోతే ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఇట్లాంటి టీ స్టాల్స్ పెట్టుకోవటం, లేకపోతే ఇంకైనా సమ్ అదర్ వర్క్స్ చేసుకోవటం, వాటి దగ్గర అయిపోతున్నాయి. అసలు మన ఇండియాలో స్పోర్ట్స్ కల్చర్ ఏంటి? దానికన్నా ముందు అసలు ఇండియా ఎక్కడుంది, స్పోర్ట్స్ ఎక్కడుందంటే నేను మీకు ఇప్పుడు ఒక టాలీ చూపెడతాను, మీకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడిపోద్ది అంతే. ఇగోండి, ఇది 2024 ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్. మన రీసెంట్గానే, అంటే మేబీ ఒక 1 year అవుద్దేమో, లేకపోతే 6-7 months అవుద్దేమో, నాకు కరెక్ట్గా అయితే గుర్తులేదు. బట్ వాట్ అవుట్ మేబీ 2024లో ఒలింపిక్స్ జరిగినాయి. అది మెడల్ టాలీ, ఇది అంటే ర్యాంక్స్ అనమాట. ఫస్ట్ యాజ్ యూజువల్ యునైటెడ్ స్టేట్స్ 40 గోల్డ్, 44 సిల్వరు, 42 బ్రాంజ్. చైనా 40 గోల్డ్, 27 సిల్వర్, 24 బ్రాంజ్. తర్వాత జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ అయిపోయింది. టాప్ 10లో అయితే నాకు తెలిసి ఇండియా కనపడలా. టాప్ 20లో కూడా ఇదేదో ఇండియా, ఐర్లాండ్ అంట, సారీ. టాప్ 20లో లేదు, 30లో లేదు, 40లో లేదు, 50లోనూ లేదు, 60 లేదు, 62. పాకిస్తాన్ వచ్చిందండి, ఇండియా రాలా. ఇండియా వచ్చిందా? యా, ఇదండి 71 ఇండియా. ఒక్క గోల్డ్ కూడా లేదు, ఒక సిల్వర్, 5 బ్రాంజ్, మొత్తం 6 మెడల్స్. మనకన్నా పాకిస్తాన్ ముందుంది 1 గోల్డ్. మేబీ ఒకటైనా అవ్వచ్చు, బట్ మనకన్నా ముందుంది, గోల్డ్ ఉంది వాళ్ళ దగ్గర. ఇంకా పోనీ పాకిస్తాన్ పక్క తీస్తున్నా అంటే, పాకిస్తాన్ నేను ఎందుకంత హైలైట్ చేస్తున్నానంటే, రీసెంట్గా మనకి ఇదే దాన్ని నేను చెప్పినట్టు ఛాంపియన్స్ ట్రోఫీ విరాట్ కోహ్లీ బాగా డిఫెండ్ చేశాడు, శ్రేయస్ అయ్యర్ అది చేశాడు, ఇది చేశాడు, పాకిస్తాన్ వాళ్ళు తొడగొట్టారు, పాకిస్తాన్ పిఎం ఇంకోటి ఏదో చెప్పి పంపించాడు, నా కొడుకుని కింద వేసి నొక్కాలి, నా కొడుకుని పైకి ఎగరేయాలి. ఓకే, గుడ్, దేశభక్తి బాగానే ఉంది. ఒక క్రికెట్లోనే ఉంటుందా బ్రో? మరి ఈ ఒలింపిక్స్ ఏంటి? మనకన్నా ముందే ఉంది పాకిస్తాన్, టర్కీ ముందు, నార్త్ కొరియా ముందుంది మనకన్నా. కొన్ని ఇవ్వండి, డొమినికా, మీకు ఆ ఊరు కంట్రీ పేరు తెలుసా? గౌటమాలా తెలుసా? డొమినికన్ రిపబ్లిక్ తెలుసా? సెయింట్ లూసియస్ తెలుసా? బొట్స్వానా తెలుసా? మనకన్నా మ్యాప్లో కనీసం పాయింట్అవుట్ చేయలేని చిన్న కంట్రీస్ మనకన్నా ముందున్నాయి, గోల్డ్తో ఉన్నాయి. మనకు ఒక్క గోల్డ్ లేదు, ఒక్కటంటే ఒక్కటి గోల్డ్ లేదు బ్రో. 2024 ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ లేదు. అంటే అలా అని చెప్పని ఇది ఒక్క ఒలింపిక్స్లోనే కాదు, మీరు కామన్వెల్త్ తీసుకోండి, ఏషియన్ గేమ్స్ తీసుకోండి, మనమైతే ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవాలి, లేకపోతే అసలు రావు. 140 కోట్ల మంది ఉన్న జనాలకి కనీసం డీసెంట్గా మాట్లాడుకోండి, కనీసం 20-30 మెడల్స్ ఉండాలి బ్రో. అలాంటిది 6, 5, 2, 71 పొజిషన్ ర్యాంకింగ్. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే, ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా మన ఇండియాలో స్పోర్ట్స్ కల్చర్ అనేది లేదు. ఫస్ట్ నుంచి మనకి జనాల్ని వేసి రుద్దటం, చదువుకోమంటాం, 9 to 5 జాబ్ తెచ్చుకోమంటాం, అది ట్రెడిషనల్గా ఉంది. అది అంత తొందరగా పోదు, లేకపోతే అది పోవాలంటే కొంచెం టైం పడుతుంది. అండ్ రెండోది వచ్చేసరికి 2 things. మళ్ళీ ఫస్ట్ ఆల్రెడీ మన యొక్క మెంటల్ మైండ్ సెట్ ఉంది. రెండోది వచ్చేసరికి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి మన దగ్గర అసలు బేసిక్, దాని యొక్క హాలత్ అయితే మనం చెప్పుకోకర్లా. అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, స్పోర్ట్స్ ఎవడైతే అథ్లెట్స్ ఉంటారో వాళ్ళకి బేసిక్ రికగ్నైజేషన్ ఉండదు. వాళ్ళు వెళ్ళి మెడల్స్ కొడతామరా అన్న వాళ్ళకి మనం బేసిక్ సపోర్ట్ ఇవ్వలేం. అండ్ రెండోది వచ్చేసరికి స్పోర్ట్స్ కోటా జాబ్స్, ఏదైతే స్పోర్ట్స్ ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు టెక్నికల్గా లేదా జనరల్గా ఇంటర్ వరకు, డిగ్రీ వరకు చదువుకోవాలి, చదువుకుంటారు. వాళ్ళకి రెండింటిని మేనేజ్ చేసుకోవడం కష్టం.
అలాగే ఈవెన్ కొన్నిసార్లు ఏంటంటే నేను కూడా ఈవెన్ చూసా, కొన్ని చోట్ల చూశాను ఏంటంటే స్పోర్ట్స్ కోటా అనేసరికి కొంచెం చిన్న చూపు అనమాట. ఇట్లాగా మనకేంటంటే ఐదర్ నీరజ్ చోప్రా ఒక జావెలిన్ త్రో వేసాడు అనగానే మనకు జావెలిన్ త్రో మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. లేతే పివి సింధు రియోలో జరిగిన ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్లో ఏదైనా సిల్వర్ గోల్డ్ తెచ్చారంటే ఆ బ్యాడ్మింటన్ మీద ఇది వచ్చేస్తుంది. లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ అథ్లెట్ షూటింగ్లో అభినవ్ బింద్రా లాంటి వాళ్ళు, లేకపోతే ఇందాక చెప్పినట్టు మను బాకర్ లాంటి అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదన్నా షూటింగ్లో చేసిన షూటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అంతేగాని అసలు మన స్పోర్ట్స్ ఇదేంటి, లేకపోతే మన యొక్క స్పోర్ట్స్ మీద మన ఈ గవర్నమెంట్ యొక్క ఫోకస్ ఏంటి, మనం ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎక్కడ ఫోకస్ చేయట్లేదు, దానివల్ల పర్యవసానాలు ఏంటి. అండ్ అలాగే ఇందాక చూపించిన దాంట్లో మనకన్నా చిన్న కంట్రీస్, ఆఖరికి మ్యాప్లో పైనుంచి చూస్తే కనపడని చిన్న చిన్న కంట్రీస్, వాటి యొక్క పాపులేషన్ కనీసం పట్టుమని 1 కోటి కూడా ఉండదు. 1 కోటి మంది జనాభా లేని పాపులేషన్, వాళ్ళందరూ గోల్డ్ అని 20 అని 30 అని 50 అని అన్ని మెడల్స్ కొడుతుంటే మనమేమో 6, 5, 2, 1 వీటి దగ్గర ఉండిపోతున్నాం. ఓకే, కల్చరల్ చేంజ్ అంటే మనం స్లోగా తీసుకురావాలి, బట్ మనం స్పోర్ట్స్ని డబ్బులైతే పెంచుతున్నారు. రీసెంట్గా 3,390 కోట్లు అయితే సుమారు మన స్పోర్ట్స్కి అయితే కేటాయించారు. బట్ స్పోర్ట్స్ని ఒక అంటే అథ్లీట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆర్చరర్ ఉన్నారు, లేకపోతే ఇంకేమైనా రన్నింగ్ చేస్తున్నారు, బాక్సింగ్ చేస్తున్నారు, లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ యాక్టివిటీస్ అని ఐ మీన్ ఈ స్పోర్ట్స్ వాళ్ళని ఒక్కళ్ళనే చూస్తున్నారు, లేకపోతే వాళ్ళని ఒక్కళ్ళనే డెవలప్ చేస్తున్నారు. మన ఇండియాలో ఏంటంటే స్పోర్ట్స్ కల్చర్ లేకపోవటం వల్ల స్పోర్ట్స్ సెక్టార్ని మనం చూసే వేనే మొత్తం మనం మార్చేసుకున్నాం, లేదా మారిపోయింది. ఎందుకంటే నేను మీకు ఒక ఇదైతే చూపెడతాను, ఇగోండి. ఇది రీసెంట్గా నేను గూగులే చేశాను డైరెక్ట్గా, నేనే విధంగా కొత్తగా ఏం తేలా, నేను జస్ట్ గూగులే చేశాను. ఇందులో మీరు కనుక చూస్తే స్పోర్ట్స్లో డైరెక్ట్గా ప్లేయర్స్ కాకుండా, అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ అని అన్నారు అనుకోండి, విరాట్ కోహ్లీ ఓకే, లేదా రవి శాస్త్రి, రాహుల్ ద్రావిడ్ ఓకే, కోచ్ ప్లేయర్ వాళ్ళిద్దరే ఉంటారంటే ఇక్కడ ఇవ్వండి సుమారు నాకు తెలిసి ఒక 20-30 రకాల డిజిగ్నేషన్స్ లేకపోతే వాళ్ళ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్పోర్ట్స్ కోచ్ ఓకే, ఫిజికల్ థెరపిస్ట్, స్పోర్ట్స్ రైటర్ అంటే న్యూస్ రిపోర్టర్స్ లాగా, స్పోర్ట్స్ సైకాలజిస్ట్, స్పోర్ట్స్ మార్కెటింగ్, స్పోర్ట్స్ మెడిసిన్, అథ్లెట్ డైరెక్టర్, అథ్లెట్ ట్రైనర్, పర్సనల్ ట్రైనర్, స్పోర్ట్స్ జర్నలిస్ట్, ఎక్సర్సైజ్ ఫిజియాలజిస్ట్, స్పోర్ట్స్ ఏజెంట్, న్యూట్రిషనిస్ట్, యాంకర్, ఫోటోగ్రాఫర్. ఇట్లా మీరు ఈ కనుక చూస్తే బేసిక్ అనమాట. నేను జస్ట్ అవుట్ ఆఫ్ గూగుల్ తీసి నేనేమంటానంటే మన కరికులంలో ఏదైతే మన యొక్క పిల్లలు చదువుకునే కరికులంలో మనం ఎలా అయితే హిస్టరీ అని ఇవన్నీ అలానే ఎలా పెడతామో, అలాగే మన యొక్క స్పోర్ట్స్లో ఓకే, స్పోర్ట్స్ ఆడేవాడు ఉంటే ఆడే ఉంటాడు, కొంతమంది ఫోటోగ్రఫీ ఇష్టం ఉంటుంది, సో వాడిని స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ వైపు నడపటం. ఇవన్నీ కాకుండా మన ఏదైతే మన స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే వాడతారో షూస్ అని, లేకపోతే టీషర్ట్స్ అని, లేకపోతే ట్రాక్ ప్యాంట్స్ అని, లేకపోతే ఇంకైనా సమ్ అదర్ ఉంటాయి రన్నింగ్ షూస్ లాంటివి, ఇట్లాంటివి అంటే స్పోర్ట్స్కి స్పెసిఫిక్ డిజైన్స్ ఉంటాయి. అవన్నీ ఇప్పటిదాకా మనం నైకీ అని, అడిడాస్ అని, పుమా అని ఇట్లాంటివి వాడతాం. బట్ మన ఇండియాలో మీరు కనుకంటే ఇప్పుడు మన అథ్లెట్స్ ఉన్నారు, వాళ్ళు ఆడతారు, మీరు సపోర్ట్ ఇచ్చినంత కాలం ఇస్తారు, లేకపోతే వాళ్ళు అట్లా ఏదన్నా ఒక కొత్త అపారల్ ఉన్న డెవలప్ చేసుకోవడానికి మీరు ప్రోత్సాహం ఇవ్వండి. లేకపోతే వాళ్ళు ఉన్న స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కింద ఏదైనా చేసుకోవాలి, లేకపోతే స్పోర్ట్స్ని ఎనాలిసిస్ చేసే జాబ్స్ ఉంటాయి, అవన్నీ మీరు ప్రోత్సహించండి. దానివల్ల ఏంటంటే ఒకవేళ స్పోర్ట్స్ కెరియర్లో ఏమన్నా అందరూ కన్ఫామ్గా ముందుకెళ్ళారు కాబట్టి మిగిలిన వాళ్ళు ఏమన్నా సరే ఆ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇండస్ట్రీలోనే ఒక డీసెంట్ జాబో, ఒక డీసెంట్ పొజిషనో తీసుకోవటానికో రావటానికో వాళ్ళ ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం చూడంగానే కోహ్లీ క్రికెట్ అనగానే ఇంకా ఇండియన్ క్రికెట్ టీంలో ఆ 11 మందితో ఉంటేనే వాళ్ళు ఉన్నట్టు, లేకపోతే ఇంకా పక్కన ఉండడంలో బేకార్ వాళ్ళు అయింది కాదు కదా. సో అలాగా వేరే టైప్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం ఎంకరేజ్ చేయాలి. ముందు జనాలకు చెప్పాలి, అరే బాబు స్పోర్ట్స్ అంటే నువ్వు వెళ్ళి డైరెక్ట్గా ఆడితేనే స్పోర్ట్స్ కాదు, నువ్వు కావాలంటే నీకేమన్నా బిజినెస్ పెట్టాలని ఆలోచన ఉంటే నువ్వు షర్ట్లు రెడీ చేయి, లేకపోతే షూస్ రెడీ చేయి, దానికోసం గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తుంది, లేకపోతే గవర్నమెంట్ నీకు ఎంతమాల్ బ్యాకింగ్ ఇస్తుంది, లేదా ఇండియన్ స్పోర్ట్స్ టీమ్ నీయే ఫస్ట్ కొంటుంది, ఇట్లా ఏమిటి ఇవ్వండి. అలాగే లేకపోతే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే డైటీషియన్ అని, న్యూట్రిషన్ అని, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం ముందు జనాల్లోకి తీసుకెళ్తే అప్పుడు వాళ్ళకు కూడా స్లోగా మార్పు వస్తుంది. అండ్ అలాగే
మన ఇండియాలో మీరు కనుక ఎప్పుడన్నా ఊరికినే ఈవెన్ నా వీడియోలో అని కాకపోయినా జనరల్గా ఊరిని చూడండి. అంటే నేను మీకు ఇది ఎందుకు చెప్పిన అంటే ఇది అమెరికన్ యొక్క రీసెంట్ మెడల్ ఎందులో వచ్చినాయి వాళ్ళకని. స్విమ్మింగ్ స్పోర్ట్స్, ఏ స్పోర్ట్స్లో వాళ్ళకి గోల్డ్ వచ్చింది. ఫెన్సింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, రోవింగ్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, సైక్లింగ్, గోల్ఫ్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, సర్ఫింగ్. అంటే నేను మీకు చెప్పాలనుకుంటున్నా నా ఉద్దేశం ఏంటంటే మన ఇండియన్స్ ఫోకస్ చేయాల్సిన చోట ఫోకస్ చేయట్లా. ఓపెన్గా చెప్తున్నా, వాటర్ ఇట్ మేబీ ఎవరికన్నా మీరు ఇది చూపించండి కాంటి వీడియో. ఇక్కడ అమెరికాకి ఒక 10 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అంటే ఒక 5-6 దాకా స్విమ్మింగ్లో వచ్చింది బాస్. స్విమ్మింగ్, ఈ స్విమ్మింగ్లో మీరు కనుక క్లిక్ చేస్తే మిమ్మల్ని ఇంకో దగ్గరికి తీసుకెళ్తుంది. స్విమ్మింగ్లో ఏ ఈవెంట్స్ ఉన్నాయండి, ఫ్రీ స్టైలు, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, బటర్ఫ్లై అంట, ఈ ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. ప్రతి ఈవెంట్కి ఒక గోల్డ్, ఒక సిల్వర్, ఒక బ్రాంజ్. మన ఇండియాలో స్విమ్మింగ్ కూడా మనం డెవలప్ చేయలేమా? బేసిక్ అడుగుతున్నా బ్రో. మన ఇండియాలో స్విమ్మింగ్ కూడా మనం డెవలప్ చేయలేమా? ఫ్రీ స్టైల్లో 50 మీటర్స్కి ఒక ఈవెంట్ ఉంటుంది, దానిలో గోల్డ్ మెడల్, సిల్వర్. ఇది 100 మీటర్స్ ఒకటి, 200 మీటర్స్ ఒకటి, అండ్ అలాగే ఇంకోటి అథ్లెటిక్స్ అని ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. అంటే నేను మీకు ఏం చెప్తున్నా అంటే మనం ఫోకస్ చేయాల్సిన చోట ఫోకస్ చేయట్లేదు. ఇవ్వండి, అథ్లెటిక్ 100 మీటర్స్ రన్, 200 మీటర్స్ రన్, 800 మీటర్స్, 1000 మీటర్స్, మ్యారథాన్, హై జంప్. అంటే నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఓకే, ఈ వేరే స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయండి, ప్రమోట్ చేయండి. ఆ యొక్క అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లీట్ సపోర్ట్ ఇవ్వండి. బట్ మనం మెడల్స్ కూడా సాధించాలి. ఎందుకంటే నువ్వు ఎంత చదువు, నీ దగ్గర ఎంత మైండ్లో మ్యాటర్ ఉన్నా సరే, నీకు ఆన్ పేపర్ లేదా మార్క్స్, సర్టిఫికేట్స్ ఎలా అయితే అవసరం, మనం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మన యొక్క పెర్ఫార్మెన్స్ కనపడతాం కూడా అంతే. ఇది దీనికోసం ఏంటంటే ఇట్లాగా ఇప్పుడు స్విమ్మింగ్ అని చెప్పాను, స్విమ్మింగ్లో ఒక 7-8 ఈవెంట్స్ ఉన్నాయి. అంటే మనం స్విమ్మింగ్ పూల్స్ కట్టి కూడా దాని యొక్క రిలేటెడ్ థింగ్స్ చేయలేము. అథ్లెటిక్స్ అన్నాను, రన్నింగే, లేతే హై జంప్, లాంగ్ జంప్, లేతే ట్రయాథలాన్, డెకాథలాన్ ఏ ఉంటాయి. అలా అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఒక డీసెంట్ ఇన్వెస్ట్మెంట్తో చేయగలిగిన థింగ్స్ ఇవన్నీ. వీటి మీద ఎందుకు ఫోకస్ చేయరు? స్విమ్మింగ్ అని, అథ్లెటిక్స్ అని, లేదా జిమ్నాస్టిక్స్ అని, షూటింగ్ అని, ఇవన్నీ చాలా మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ముందుకెళ్లే పనులు ఇవన్నీ. ఇవి కదా మనం ఫోకస్ చేయాల్సింది. ఇవి వదిలేసేసి లేకపోతే అసలు సాంతం దేన్ని పట్టించుకోకుండా 3,000 కోట్లు ఖర్చు పెట్టాం, 340 కోట్లు ఖర్చు పెట్టి మేము ఇండియన్ కంటింజెంట్ ని ప్యారిస్ పంపించాము, లేకపోతే ఒలింపిక్స్ పంపించామంటే మీరు ఇక్కడ బేసిక్ ఏబిసిడీలు కరెక్ట్ గా లేనప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఎస్ఏ రేటింగ్ ఎలా రాస్తారు? రాయలేరు, అవ్వదు. సో మన ఇండియన్ గవర్నమెంట్ లేకపోతే మన ఎవరైతే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో ఇది కన్ఫర్మ్, నేను కన్ఫర్మ్ చెప్తున్నాను, డ్యామ్ షూర్. ఇది గనక ఫిక్స్ అయితే ఏదైతే మళ్ళీ 2028లో 29లో ఎప్పుడైతే ఒలింపిక్స్ వస్తాయో కన్ఫర్మ్ గా మనం ఒక 4 or 5 గోల్డ్ మినిమం డీసెంట్ గా అయితే సంపాదించుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మన ఇండియాలో ఏదన్నా ఇట్లా ప్రాబ్లం ఉంది, లేకపోతే చెయ్యాలి, ఇది చేయాలి, అది చేయాలి, అందరికీ ఇది అవ్వాలి, ఖర్చు పెడితే కాదు, పాలిటిక్స్ దూరంగా ఉంచాలి, ఇట్లాంటివన్నీ చెప్తే కొంతమంది కోపం వచ్చేస్తాయి. వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నువ్వు దేశానికి పేట్రియట్ లా ఉండాలి, నేషనలిస్ట్ లా ఉండకూడదు. ఓపెన్ గా చెప్తున్నా, నువ్వు మీ దేశానికి పేట్రియట్ లా ఉండు, నేషనలిస్ట్ లా ఉండదు. దానికి కూడా నేను మీకు ఒక ఇది కూడా అంటే డిఫరెన్స్. నేషనలిస్ట్ అంటే ఆడి కంట్రీలో 100 సమస్యలు ఉన్నా కూడా నా కంట్రీలో ఏ సమస్య లేదు, నా కంట్రీ ఏకదమ్ ఏ క్లాస్ గా ఉంది, హై క్లాస్ గా ఉందని చెప్పుకొని తిరుగుతాను. పేట్రియట్ అంటే నా దగ్గర నా దేశం ఉంది, నా దేశం గొప్పదే, కానీ నా దేశంలో ఈ సమస్యలు ఉన్నాయి, దీనివల్ల సమస్య ఉంది, ఈ సమస్యను నేను సాల్వ్ చేయాలి, లేదా ఈ సమస్య ఉండటం వల్ల నా దేశం వెనక్కి వెళ్తుంది, లేదా నా దేశంలో ఇబ్బంది ఉంది, దాన్ని నేను కంట్రోల్ చేయాలి. అలా అంటే వాడు ఉన్న ప్రాబ్లమ్ని ఎక్నాలెడ్జ్ చేసి దానికి సొల్యూషన్ తీసుకుంటాడు. వాడు పేట్రియట్, ఆడి వల్ల దేశానికి ఉపయోగం. నేషనలిస్టుల వల్ల ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే నీ దగ్గర 100 తప్పులు పెట్టుకొని నీ ముడ్డి కింద నా దగ్గర ఏ తప్పులు లేవో, లేకపోతే నా దగ్గర నా గవర్నమెంట్ చేసిందే కరెక్ట్, లేదా నేను చేసిందే కరెక్ట్ అంటే నువ్వు ఎప్పటికీ ముందుకెళ్ళదు. సో మన దేశానికి పేట్రియట్స్ అవసరం, నేషనలిస్టులు అవసరమే లేదు. సో దట్స్ ఫర్ నౌ. ఈ స్పోర్ట్స్ రిలేటెడ్లో నేను నాకు తెలిసినవి, నాకు అనిపించినవి కొన్ని మేబీ అన్రిలేటెడ్గా అంటే కొన్ని కనెక్షన్స్ మిస్ అయినా కూడా నేను నా సైడ్ నుంచి అయితే చెప్పడానికి అయితే ట్రై చేశాను. అండ్ ఇందులో కొంచెమైనా సరే బెటర్
ఇన్పుట్ ఉంది, లేదా మీకు తెలుసుకోవడానికి వన్ ఆఫ్ ద ఐడియా వచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ అలాగే మన గవర్నమెంట్ ఇప్పటి నుంచైనా వీటి మీద ఫోకస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.